రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 66,000 మంది మహిళలు మహిళా సంఘాల్లో ఉన్నారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పేవాడు లక్ష మందిని లక్షాధికారులు చేస్తానని ఆనాటి మన ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు. కానీ అది ఆనాటి మాట. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేకాదు నా ఆడబిడ్డలకి మీ సంఘాల ద్వారా రైస్ మిల్లులు కానీ, పెట్రోల్ బంకులు కానీ, సోలారు విద్యుత్ కానీ, అదే రకంగా బస్సులు మీ సంఘాల పేరుతో తీసుకొని ఆర్టీసీకి రెంట్కిచ్చే విషయంలో కూడా, ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ కి డ్రెస్సులు కుట్టించే విషయంలో, అదే రకంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మెయింటెనెన్స్ కూడా మీ సంఘాలు అంటే నా ఆడబిడ్డలు బలోపేతం చేయాలని ఇవ్వటం జరిగింది. అంతేకాదు రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి సంఘంలో ఉన్న నా ఆడబిడ్డకి ఆనాడి బతుకమ్మ చీరలాగా కాకుండా 2 చీరలు, మంచి కాస్ట్లీ చీరలు మా ఆడబిడ్డలకి తోబుట్టుగా మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం పంపించనుంది. అంతేకాదు ఏవైతే ఇందిరమ్మ ఇళ్లలో నిరుపేదలు ఎవరైతే సంఘంలో ఉన్నారో మన పాలేరు నియోజకవర్గంలో 522 మందికి సుమారు 5,40,00,000 రూపాయలని మీ సంఘాల నుంచి ఆ నిరుపేద ఆడబిడ్డ ఇల్లు కట్టుకోవడానికి అప్పుగా ఇచ్చాము. దానితో చాలా స్పీడ్గా ఈనాడు పాలేరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు పేద ఆడబిడ్డలు కట్టుకుంటున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను.